హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస, ఎపిసోడ్ నెంబర్ 87. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాయర్కి విక్రమ్ కళ్ళల్లో ఆక్రోధన, తమ వారి కోసం తెలుసుకోవాలన్న ఆతృత కనిపించాయి. అతనికి ఏదో సందేహం కలిగింది. నాయర్ విక్రమ్ వైపు సూటిగా చూస్తూ అడిగాడు, ఇంత గట్టిగా అడుగుతున్నారు ఎందుకు బాయ్? మీరు నాకేం సాయం చేయగలరు? భూపతిని ఎదిరించడం అంత సులభం కాదు. అయినా ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మీరేం చేస్తారు? అసలు మీకు ఈ ఊరు విషయాలతో ఏ సంబంధం ఉంది? ఇంతగా బాధపడుతున్నారు? మీ కళ్ళల్లో ఎంతో ఆవేదన కనిపిస్తుంది, ఎందుకు చెప్పండి అని గట్టిగా అడిగాడు నాయర్. విక్రమ్ కాస్త తడబడుతూ, అంటే నాకు నచ్చిన వారికి కష్టం ఉండకూడదు అనుకునే మనిషిని నేను. అంతేకాకుండా ఒక స్నేహితుడి కష్టం అలాగే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా ఫేస్ చేస్తాను అని యాస లేకుండా ఎంతో స్పష్టంగా తెలుగులో మాట్లాడుతూ చెప్పాడు. నాయర్కి సందేహం కలిగింది. విక్రమ్ స్పష్టంగా తెలుగులో మాట్లాడాడు అంటే అతను సింగ్ కాదా అనే సందేహం కలిగింది. అంతలో మంగరాజు కలగ చేసుకుని, అరే బాయ్, నీకు ఇష్టం లేకుంటే వదిలేయ్. మాది తమ్ముడికి నువ్వు మస్తు నచ్చావు. అందుకే వాడు ఆంధ్రాలో చదువుకున్నప్పుడు నేర్చుకున్న తెలుగు మాటలు 4 ఉంటే నీ ముందు వాడి నీకు అర్థమయ్యేలా వాడు ఆవేదన చెప్పాలనుకున్నాడు అంతే. సరే, ఇక ఆలస్యం ఎందుకు? అంతా కలిసే పొలానికి పోదాం అని చెప్పి మంగరాజు విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ, బాయ్ తూ చుప్ కరో నాయర్ బాయ్కి ఇక్కడ జరిగింది చెప్పడం ఇష్టం లేదు, అందుకే చెప్పడం లేదు. ఇంకా విషయం నువ్వు నాయర్ని ఇబ్బంది పెట్టకు. అడిగి ఇక్కడ వాళ్ళని చూసావుగా, ఎంతకైనా తెగిస్తారు. అవసరమా అని విక్రమ్ వైపు మంగరాజు సైగ చేసి వద్దు అన్నట్టు చెప్పాడు. విక్రమ్ సరే అన్నట్టు, ఓకే నాయర్ బాయ్, ఇక పోదామా పొలంకి అన్నాడు. నాయర్ మనసులోని సందేహం వెంటాడుతూనే ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుందనిపిస్తుంది. అలా అని సికిందర్ని అనుమానించడానికి ఏమీ లేదు. అతనిక్కడికి వచ్చి ఎత్తుకుపోవడానికి కంటూ తమ దగ్గర ఏమీ లేదు. అతనికి జరిగింది చెప్పడం వల్ల ఒదిగేది లేదు. అందుకే నాయర్ సికిందర్ చేపట్టుకుని, అరే బాయ్, నన్ను క్షమించు. ఇక్కడ మనుషుల మధ్య ఏళ్లపాటు మగ్గుతూ ఉన్న బ్రతుకులు మావి. అందుకే ఏదైనా పొరపాటు జరిగితే మా జీవితాలు ఇంకా దారుణంగా అయిపోతాయనే భయంతో నిన్ను సందేహిస్తూ మాట్లాడాను. నీకు స్నేహితుడి కోసం ఎంతగానో తప్పించే మంచి మనసుంది అని అర్థం చేసుకున్నాను. ఇవాల్టికి పొలానికి వెళ్దాం పదండి అన్నాడు. విక్రమ్ మనసులో చిన్నగా నిట్టూర్చి, అంటే నాయర్ ఇక్కడ ఏం జరిగిందో చెప్పడా? ఎప్పటికీ చెప్పడా అని ప్రశ్నించుకుంటూ ఉండగా నాయర్ చెప్పాడు, సికిందర్ బాయ్, నిజానికి ఇక్కడ ఏం జరిగిందో పూర్తిగా నాకైతే తెలీదు. తెలిసినంత వరకు మీకు చెప్తాను. ఎల్లుండి ఆదివారం పనులు చేసేవారు సెలవు తీసుకుంటారు. ఎవరు పొలానికి రారు. ఆ రోజు మనం ముగ్గురం ఇక్కడ వాళ్ళకి దూరంగా స్వర్ణ నదికి దగ్గరగా ఉన్న శాంభవి ఆలయానికి దర్శనానికి వెళ్ళినట్టు వెళ్దాం. ఆ ఆలయం ఎంతో పురాతనమైనది, అలాగే ఎంతో మహిమగల తల్లి అని అందరూ నమ్ముతారు. అంతేకాదు, రాజావారు పూర్వీకుల నుంచి ఆరాధనలో ఉంది. యుద్ధానికి వెళ్ళేప్పుడు ఆ దేవిని ఆరాధించి కానీ వెళ్ళరు. అలా వెళ్ళి విజయాన్ని పొందేవారు అని అంతా చెప్పుకునేవారు. అక్కడ ఆలయానికి మాత్రం ఆ భూపతి కానీ అతని మనుషులు కానీ ఎప్పుడూ రారు. అసలు ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు కనిపించరు. కారణం, దెయ్యాలు దైవాన్ని చూసి భయపడతాయి అంటారు. అది సత్యం. అంచేత మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు అక్కడ చెప్తాను నాకు తెలిసినంతవరకు. ఇక్కడ గతంలో జరిగిన సంఘటనలు కానీ అది తెలుసుకొని నీవు నాకు సహాయం చేయకున్నా పర్వాలేదు, కానీ చిక్కుల్లో పడకుండా ఉంటే చాలు. నాకు కూడా స్నేహం అంటే ఎంతో అభిమానం. అందుకే నీ మంచి కోరుకుంటున్నాను. నీ కోపం ఎక్కువ, అలాగే నీ బలం కూడా నేను చూశాను. నువ్వు మంచితనం ఉన్నవాడివి అని నాకు అర్థమైంది. అందుకే జరిగిందంతా ఆలయంలో చెప్తా అంటున్నా. అక్కడైతే నీవు శాంతంగా వింటావు. అలాగే అక్కడికి వచ్చి మన మాటలు ఎవరు వింటారు అనే సందేహం కూడా ఉండదు, సరేనా? సికిందర్ సింగ్ నాయర్ చే పట్టుకుని, థ్యాంక్ యూ నాయర్ బాయ్, నన్ను నమ్మినందుకు
నాపై ఇంత స్నేహం పెంచుకున్నందుకు నీకు మాటిస్తున్నా నాయర్ బాయ్. నీకు అలాగే ఊరి వాళ్ళకి నాకు నిజం చెప్పడం వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడైతే జరగదు. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీకు ఎటువంటి హాని జరగనివ్వను. నాతో నీ బాధ షేర్ చేసుకుంటాను అన్నావు, అందుకు సంతోషం అని చిరునవ్వు నవ్వాడు. మంగరాజు కూడా నాయర్ జరిగింది చెప్పడానికి ఒప్పుకున్నాడని ఆనందపడి బడాసింగ్లా మాట్లాడడం మొదలుపెట్టాడు. అరే సికిందర్, అనుకున్నది సాధిస్తావు. నువ్వక్కడ మన మామ కూతురు సోనియాని లవ్ చేస్తూ ఎలాగైనా ఆమెను ప్యార్లో పడేస్తా అన్నావు, అలాగే పడేశావు. ఇప్పుడు నాయర్ నీతో ఇక్కడ కహానీని మొదట నీకు చెప్పడానికి సందేహించాడు, కానీ నువ్వు పట్టు వదలకుండా అతని చేత ప్రామిస్ తీసుకొని మరి ఇక్కడి కథని తెలుసుకోపోతున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ అని పొగిడాడు. సికిందర్ నవ్వాడు. నాయర్ ఆ అన్న మాటలో సికిందర్ మనస్తత్వం తెలుసుకొని నవ్వుతూ సికిందర్ సింగ్పై నమ్మకం ఏర్పరచుకొని అతనితో భైరవపురం జరిగిన సంఘటనల కొరకు తనకు తెలిసిన నిజాలు తెలియచేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ముగ్గురు ఇల్లు దాటి పొలానికి బయలుదేరారు. కానీ ఈ అంశంపై ఇంకా చర్చ చేయదలుచుకోలేదు. వాళ్ళు పొలానికి చేరుకున్నారు. విక్రమ్ శరీరానికైన గాయాలు అతనికి కాస్త నొప్పిని కలిగిస్తున్నా నాయర్ తనకి జరిగింది చెప్పడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా, ఎంతో రిలీఫ్గా అనిపించింది అతనికి. అసలు నిజం తెలుసుకునేంత వరకు ఇక్కడి నుంచి ఎవరితో ఫోన్లో సంభాళించకూడదు అని విక్రమ్ గట్టిగా నిర్ణయించుకొని ఆదివారం కోసం ఎదురు చూస్తూ పనిలో నిమగ్నమయ్యాడు విక్రమ్. తెల్లవారుతుండగా అంజలికి మెలకువ వచ్చింది. ఎంతో బద్ధకంగా కళ్ళు తెరిచింది. ఆమె కనుల ముందు చిన్నపిల్లాడిలా నిద్రపోతూ ఎంతో ముద్దుగా కనిపించాడు అభిరామ్. అతని గుండెలపై ఆమె చేతిని ఆంచుకొని ఎంతో గాఢ నిద్రలో ఉన్నట్టు కనిపించాడు అభిరామ్. అంజలి రెప్ప వేయకుండా అతన్ని చూస్తూ ఉంది. అభి తన చేతికి అయిన గాయాన్ని తలచి చాలా అప్సెట్ అయినట్టు తెలుస్తుంది. అభిరామ్ తనపై చూపే శ్రద్ధకి ఎంతో ఆనందపడుతూ, అభి నీకు నేనంటే ఇష్టమా, లేక నన్ను ఎక్కడికి పోనివ్వకుండా నీతో ఉండాలని చేసే పంతమా? నాకు అర్థం కావడం లేదు. కానీ నాకు కలిగే గాయాన్ని నీ గాయంగా భావిస్తూ బాధపడతావెందుకు? అయినా ఇదంతా విచిత్ర వల్లే అయ్యింది. తనే కనుక అలా కోపంగా డోర్ వేయకుండా ఉంటే నాకు దెబ్బ తగిలేది కాదు, నీకు ఇంత బాధ ఉండేది కాదు. అంతా అమ్మాయి వల్లే అని నిట్టూర్చి అభి వైపు దీనంగా చూస్తూ మధ్యలో ప్రశ్నించుకుంది. అభి నీకు నేనంటే ఇష్టం ఉంటే మరి ఆ రాక్షసిని ఎందుకు అపాయింట్ చేసుకున్నావు? నన్నెందుకు దూరం పెట్టావు అని మధ్యలో ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ నెమ్మదిగా అతని గుండెలపై ఉన్న ఆమె చేతిని వెనక్కి తీసుకుంది. ఆమె కదలికకు అభికి మెలకు వచ్చి ఎంతో కంగారు పడిపోతూ, అంజలి నిద్రలేచావా, ఆర్ యు ఓకే అని కంగారుగా అడిగాడు. అంజలి ఇతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నేను బాగానే ఉన్నా, ఇంతకీ మీరేంటి ఇక్కడ నిద్రపోయారు? నా మొహం చూడడం కూడా మీకు ఇష్టం లేదు అన్నారుగా, మరెందుకు ఇక్కడే ఉన్నారు అని అతని నుంచి నిజం తెలుసుకోవాలని అడిగింది అంజలి. అభి తడబడుతూ, నేనేం నీ మొహం చూస్తూ కూర్చోలేదు, చెప్పాగా నైట్ అంతా చేతిని కదల్చవద్దని, నువ్వొద్దు అన్నా పనే చేస్తావు కదా, నాకు బాగా తెలుసు, అందుకే నీ చేతిని పట్టుకొని కదలకుండా చేస్తూ అలాగే నిద్రపోయాను అంతే అని తడబడుతూ ఆమెను దబాయిస్తూ చెప్పాడు అభిరామ్. అంజలి అభి వైపు కోపంగా చూస్తూ, నా చెయ్యి ఏమీ విరిగిపోలేదు కదలకుండా పెట్టడానికి, అంతేకాకుండా అంత నొప్పి కూడా ఏం లేదు, ఈ గ్లౌస్ కూడా అవసరం లేదు అని చేతికి వేసిన గ్లౌస్ తీసేసి చేతిని ఆడిస్తూ, చూశారుగా చెయ్యి బాగానే ఉంది, ఊడి పడిపోలేదు, ఇప్పుడన్నా నమ్ముతారా అని కోపంగా చూస్తూ అడిగింది అంజలి. అభి ఆమె చేతిని పట్టుకుని గాయం కనిపిస్తున్న చోట సుతారంగా రాస్తూ, మరీ ఇంతలా కమిలిపోయి ఉంది చూడు, బ్లూ అండ్ బ్లాక్ కలర్లో అయ్యింది, నొప్పి లేదంటావేంటి అంజలి అని ప్రేమగా అడిగాడు. అంజలి అభి కళ్ళలోకి చూస్తూ తడబడి అంతలోనే కంట్రోల్ చేసుకుంటూ, నా చేతులు తెల్లగా ఉన్నాయిగా, అందుకే ఇలా క్లియర్గా కనిపించింది, అంతే, నిన్నంతా నొప్పి ఇప్పుడు లేదు, ఇక వదిలేయండి, ఓకే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను, చాలా లేట్ అయింది అని చెప్పి పైకి లేచింది. అభి అంజలిలో ఉన్న కాన్ఫిడెంట్కి నవ్వుతూ ఓకే అని బయటకు వెళ్తుండగా అంజలి ఏదో గుర్తొస్తున్నట్టు, సార్ మర్చిపోయాను, మిమ్మల్ని ఒకటి అడగాలని కంగారుగా అడిగింది. అభి ఏంటి అన్నట్టు చూశాడు. అంటే సార్,
ఇవాళ ఆఫీస్ అయ్యాక మా లేడీస్ అంటే సునీత అక్కి నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం, అందుకు మీ పర్మిషన్ కావాలని అడిగింది. అభి నవ్వుతూ ఏంటి సడన్గా షాపింగ్ ఎందుకు అని అడిగాడు. అంజలి చిన్నగా నవ్వి ఏం లేదు, జస్ట్ కొన్ని డ్రెస్సులు తీసుకోవాలి, పార్టీ వేర్, నా దగ్గర ఏం లేవు, రేపు పార్టీ ఉందిగా అని ఇబ్బందిగా చెప్పింది. అంజలి అలా అడిగేసరికి అభిరామ్ ఆనందపడిపోయాడు. నువ్వు అడిగితే షాపింగ్ మాల్ని కొని తెచ్చి పడేస్తాను, అలాంటిది ఇంతలా ఇబ్బంది పడుతూ అడగాలా రాణి అమ్మ అంటూ మనసులో ప్రశ్నించుకుంటూ ఉండగా అంజలి అభి వైపు కంగారుగా చూస్తూ ప్లీజ్ నో చెప్పకండి అని వేడుకోలుగా అడిగింది. అసలు ఆ విచిత్రతో పందెం కట్టింది ఆమె, అందుకే కంగారు పడుతుంది. లేదు అంటే ఆమెకు ఫ్యాషన్ లగ్జరీ అంటే అస్సలు నచ్చదు, సింపుల్గా ఉండడమే ఆమెకి ఇష్టం. కానీ ఇప్పుడు ఆమె ఈగో సమస్య అనుకుంటా, అందుకే చాలా కంగారు పడుతుంది ఆమె. అభి నవ్వుతూ ఓకే ఈవినింగ్ వెళ్దాంలే, మీతో నేను ఇంకా ముష్టి కూడా వస్తాం, సరదాగా షాపింగ్ చేద్దాం. ఎందుకు అంటే రేపు నీ బాస్కి అవార్డు ఇస్తున్నారుగా, మరి నేను కూడా షాపింగ్ చేయాలిగా అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అంజలి కూడా నవ్వింది. నిజమే, అభికి కూడా మంచి సూట్ తీసుకోవాలి, తను రేపు స్పెషల్గా కనిపించాలనుకుంది. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే అక్షితకి షాపింగ్ కోసం రేపు జరగబోయే పార్టీ కోసం చెప్పింది. అలాగే తను అందంగా మోడర్న్గా కనిపించాలని, అందుకు నీ సహాయం కావాలని, మంచి డ్రెస్ సెలెక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసింది అంజలి. మొదట అక్షిత అంజలి కోరికకు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తాను చదివిన ఫ్యాషన్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తాను, నీకు మంచి బట్టలు సెలెక్ట్ చేస్తాను, నా టాలెంట్ చూపిస్తా అని ఎంతో సరదా పడుతూ నేను కూడా షాపింగ్కి వస్తా అని చెప్పింది అక్కి. అంజలి సంతోషంగా ఫోన్ పెట్టేసి బయట సునీత దగ్గరికి వచ్చి తనని కూడా షాపింగ్కి రావాలని అడిగింది. ఆమె సరే అనడం, అలాగే వినోద్ గారి పర్మిషన్ కూడా అంజలికి శాంక్షన్ అయింది. ఆమె ఆనందంగా ఆఫీస్కి రెడీ అయింది. అభి అంజలిని తన కారులో ఎక్కమని అనలేక ముష్టి కారులో ఎక్కితే నిన్నట్లో ఏదైనా అల్లరి పని చేస్తుందేమో అని భయపడుతూ కావాలని ముష్టి కారు పాడయ్యేలా చేసి ఏమీ ఎరగనట్టు తన కారులో కూర్చున్నాడు. ముష్టి కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో అతనికి సీన్ అర్థమైంది. ఇది అయ్యగారి పని అయి ఉంటుంది అని అంజలి ముందు బయటపడకుండా అభిరామ్ని రిక్వెస్ట్ చేసి కారెక్కాడు. అభిరామ్ అంజలికి కూడా అడ్డు చెప్పలేదు. అతను ఎప్పటిలా అంజలిని తన పక్కన కూర్చోపెట్టుకొని ముష్టిని కార్ డ్రైవ్ చేయమని చెప్పాడు. అంజలికి అన్నయ్య కారు పాడవడం మంచిదే అనిపించింది, అయినా బయటపడకుండా జాగ్రత్త పడుతూ కూర్చుంది. ముగ్గురు ఆఫీస్కి చేరుకున్నారు. అభి అంజలి పక్క పక్కనే కూర్చొని రావడం విచిత్ర చూసి అంజలి ఏమాయ చేసింది, బాస్ ఆమెను అంత జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొస్తున్నారు అని నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. అంజలి కారు దిగుతూ విచిత్ర వైపు చూసింది. ఆమె షాక్ అయినట్టు చూడడం చూసి ఆమెను ఇంకాస్త ఏడిపించాలనుకుని అభి పక్కనే నడుస్తూ కాలు స్లిప్ అయినట్టు పక్కకు తూలిపోయింది. అభి ఆమె కింద పడిపోయిందని కంగారుగా హే జాగ్రత్త చూసుకో అని ఆమెను గట్టిగా పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. అంజలి అభి ఒకరి కళ్ళలో ఒకరు కొన్ని క్షణాలు మైమర్చి చూస్తూ ఉండిపోయారు. అక్కడికి దగ్గరలో ఉన్న ముష్టి ఆ సీన్ చూసి ఆహా అనుకుంటూ గులాబ్జామ్ తిన్నట్టు సంతోషపడిపోయాడు. కానీ ఆ జంట అంత చేరువుగా ఉండడం చూసిన విచిత్ర ఇంకా ప్రసాద్ కాకరకాయ రసం తాగుతున్నట్టు ఫీల్ అయిపోయారు. అంజలి అభి చేరువవ్వడం ప్రసాద్కి ప్రాణ సంకటంగా మారుతుంది. సురేంద్ర అతని తోలు ఒలిచేస్తాడు నాయనో అనుకున్నాడతను. విచిత్ర అనుకుంటుంది అంజలి మళ్ళీ అభిరామ్కి దగ్గరయ్యి మార్కులు కొట్టేస్తుంది, నా జాబ్ ఊడిపోతుంది, అలాగే ఆమె నెగ్గుతుంది అనుకుని ఎక్కడ లేని అసూయ పెంచుకుంది. ఎలాగైనా అంజలిని అభి ముందు బ్యాట్ చేయాలి అని, అలాగే పార్టీలో అంజలిని ఏడిపించాలని గట్టిగా ఫిక్స్ అయింది విచిత్ర. అంజలి తడబడుతూ అభికి థ్యాంక్స్ చెప్తూ దూరంగా జరిగింది. అభి కొంతసరి చేసుకొని ఏయ్ ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా, సరిగ్గా నడవడం కూడా నీకు చేత కదా, నడిచేటప్పుడు కింద పైన చూసుకొని నడువు అని సీరియస్గా చెప్పి అతని క్యాబిన్ వైపు వెళ్ళిపోయాడు అభి. అంజలి షూ అనుకొని అతను వెళ్ళాక విచిత్ర వైపు చూసి కళ్ళెగరేసింది. విచిత్ర మొహం తిప్పుకొని కొన్ని ఫైల్స్ పట్టుకొని అభి క్యాబిన్ వైపు వెళ్ళిపోయింది. అంజలి నవ్వుకుంటూ ఆమె పనిలో నిమగ్నమయ్యింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ పూర్తయ్యాక అంతా వెళ్ళిపోతుండగా విచిత్ర అభిరామ్ని అడిగింది, బాస్ పార్టీకి నేను కూడా అటెండ్ అవ్వాలని.
అతను ఖచ్చితంగా మీరు నా సెక్రటరీ కదా, రావాలి అన్నాడు. ఆమె దిగాలుగా చూస్తూ, అంటే మీ సెక్రటరీ ఒకప్పుడు అంజలి కదండి, నేను వస్తే అంతా అంజలి గారిని ఎందుకు మార్చారు, ఆ ప్లేస్లో నన్నెందుకు పెట్టుకున్నారని అడుగుతారు. అలాగే ఆవిడికి నా కారణంగా ఇన్సల్ట్ జరగవచ్చు, అందుకే నేను రాదలుచుకోలేదు, ఏమీ అనుకోవద్దు అని అభి ముందు అంజలికి ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడి మార్కులు కొట్టేసింది. అభి విచిత్ర వైపు చూసి, అదేం లేదు, ఎవరు అంజలికి ఇన్సల్ట్ చేయరు, ఆమె ప్రత్యేకత ఆమెకు ఎప్పుడూ ఉంటుంది, మీరు అంజలి కోసం ఇంతలా ఆలోచించడం నాకు సంతోషంగా ఉంది. సరే, ఇలాంటివి మనసులో పెట్టుకోకండి, రేపు మీరు పార్టీకి వస్తున్నారంతే, ఇంకేం చెప్పకండి, నేను చూసుకుంటాను అంజలి సంగతి అన్నాడు అభిరామ్. సరిగ్గా అదే సమయానికి అంజలి అభి క్యాబిన్లోకి వచ్చింది. ఆమెకు రెండే మాటలు వినిపించాయి, మీరు రేపు పార్టీకి రావాలి, నేను చూసుకుంటాను అంజలి సంగతి. అంటే అర్థం, అంజలి వల్ల మీకు ఇబ్బంది ఉండదు అన్నట్టు అభిరామ్ చెప్తున్నాడు అనుకుని ఎక్కడ లేని కోపం తెచ్చుకొని అభి వైపు గుర్రుగా చూస్తూ, సార్ ఆఫీస్ టైం పూర్తయింది, మీరు మీ సెక్రటరీ గారితో ఏమైనా పనులుంటే చూసుకొని రండి, నేను అన్నయ్య వెళ్తున్నాం అని విచిత్ర వైపు సీరియస్గా చూస్తూ, నీకు నా చేతిలో ఏదో రోజు బెడ్ కన్ఫర్మ్ అవుతుంది. విచిత్ర అంజలి మొహం ఎర్రగా కందిపోవడం చూసి అంజలి ఏదో ఊహించుకొని ఉడుక్కుంటుందని అర్థం చేసుకొని చిన్నగా స్మైల్ విసిరి కన్ను కొట్టింది. అభి అంజలి సీరియస్గా మాట్లాడడం చూసి, ఎందుకు ఎక్కడికి వెళ్ళేది, వస్తున్నా 5 minutes అని చెప్పి, ఓకే విచ్చి, బాయ్, టేక్ కేర్, రేపు డైరెక్ట్గా పార్టీకి అటెండ్ అవ్వు సరేనా అని చెప్పి పంపించాడు. ఆమె ఓకే సార్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అంజలికి ఒళ్ళు మండింది. అతని వైపు కోపంగా చూస్తూ వెళ్దామా అని అడిగింది. అతను సరే అని కదిలాడు. ఆమెకు అభి మీదకి దూకి 2 చెవులు మెలి తిప్పుతూ గట్టిగా 2 పీకులు పీకి, ఆ అమ్మాయిని పార్టీకి ఎందుకంతలా చెప్పి మరీ ఇన్వైట్ చేస్తున్నావు, నీకు ఆడవాళ్ళతో అంత క్లోజ్ ఎందుకు, ఏదో మ్యాగ్నెట్లా ఆ అమ్మాయిలకు అతుక్కుపోతావు అని గట్టిగా 2 చెవులు గిచ్చేయాలని, నీటిగా ఉన్న అతని క్రాఫ్ చెరిపేసి గందరగోళం చేసేయాలని, అసలు ఇంకో అమ్మాయిని కన్నెత్తైనా చూడను అని చెప్పే వరకు వదిలిపెట్టకుండా తిడుతూనే ఉండాలనిపిస్తుంది. అందుకే ఆమె ఆ సీన్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంది. అంతలో అభి ఆమె ముందు చిటికలు వేస్తూ, హలో, నన్ను కంగారు పెట్టి నువ్వేంటి ఏదో పరధ్యానంలోకి వెళ్ళావు, నడు, షాపింగ్ చేయాలి అన్నావుగా అని చెప్పాడు. అంజలి బొంగుమూతి పెట్టుకొని, ఆ అమ్మాయితో ఏమంటున్నారు అని అడిగింది. ఏమనలేదు అన్నాడు. అంజలి వస్తున్న ఏడుపు ఆపుకుంటూ, లేదు ఏదో అన్నారు, అంజలి సంగతి నేను చూసుకుంటా అన్నారు, ఎందుకు అని అడిగింది. అభి నవ్వుతూ, అదా, పార్టీలో మళ్ళీ ఎటువంటి ప్రమాదకరమైన కాఫీలు నువ్వు ఇవ్వవు అని ఆమెకు మాటిస్తున్నా, నిన్న నువ్వు ఇచ్చిన కాఫీకి జడిసి ఆమె పార్టీకి రాను అని చెప్పింది. అదేం లేదు, అంజలి నీకు దూరంగా ఉంటుంది అని చెప్పాను. ఏంటి, దూరంగా ఉంటావుగా అన్నాడు నవ్వుతూ. అంజలి విచిత్ర ఆలోచన అర్థం చేసుకొని, సరే, పార్టీలో ఆమెకే కాదు మీ కూడా దూరంగా ఉంటాను, దిగులు పడకండి అని మనసులో అనుకొని సరే అని చెప్పింది. అభి నవ్వుతూ ఇంక వెళ్దామా అన్నాడు. అంజలి సరే అని చెప్పి ఇల్లు చేరుకుంది. అక్కడ అక్షిత, సునీత రెడీగా ఉన్నారు. అంజలి మూడ్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయి వచ్చింది. అభి, ముష్టి ఇద్దరు పక్కకి వచ్చి మాట్లాడుకున్నారు. మాల్లో మన లేడీస్ ముగ్గురిని జాగ్రత్తగా చూసుకోవాలి అని, ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అని చెప్పి అభి ఒక లైసెన్స్ ఉన్న రివాల్వర్ ముష్టి చేతికిచ్చి ఆపద సమయాల్లో మాత్రం ఉపయోగించాలి అని చెప్పాడు. ముష్టి సినిమాల్లో చాలాసార్లు డూప్లికేట్ రివాల్వర్ వాడతాడు, అందుకే అతను గన్ చూసి కంగారు పడకుండా, నాకెందుకు బాస్, మీ దగ్గరే ఉండనివ్వండి అన్నాడు. అభి నవ్వుతూ, నా దగ్గర ఇంకొకటి ఉంది, ఆ సురేంద్ర ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే పైలోకానికి పార్సిల్ కన్ఫర్మ్ చేస్తాను, గన్ షర్ట్ లోపల దాచిపెట్టు అని హెచ్చరించాడు. ఆ తర్వాత అంతా మాల్ చేరుకున్నారు. అక్కడ లేడీస్ సెలెక్టింగ్లో ఉన్నారు. సునీత అలాగే అక్షిత ఇద్దరు ఎంతో ఇంట్రెస్ట్గా అంజలికి డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అంజలికి ట్రెడిషనల్ గాగ్రాస్ చూస్తున్నారు. కానీ అంజలి ఒక డ్రెస్ చూసుకొని ట్రయల్ వేసి వస్తా అంటూ వెళ్ళింది. ఆమె మొదటిసారిగా అంజలి షార్ట్ మోడర్న్ స్టైల్గా ఉండే డ్రెస్ వేర్ చూసుకుంది. కానీ ఆమెకు అది నచ్చలేదు. అంజలి ఒక నేవీ బ్లూ కలర్ మినీ టైట్ ఫ్రాక్ ట్రయల్ రూమ్లో వేసుకొని వచ్చింది. ఆ డ్రెస్ అంజలి మోకాళ్ళపైకి అతుక్కుపోయి ఉంది.
నెక్ లెంత్ 2 తాళ్ళ సపోర్ట్ మాత్రమే ఉంది. వెనక షోల్డర్ వరకు ఎక్స్పోజ్ అవుతూ, స్లీవ్లెస్తో చాలా వరకు ఫ్రంట్ కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంది. చూసేందుకు ఎంతో మోడ్రన్గా ఉంది. ఎంతో మోడ్రన్, ఇంకా ఎంతో అందంగా హాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరోయిన్ మాదిరి ఉంది. ఎంతో తెల్లని ఆమె శరీర ఆకృతి చాలా బాగుంది. ఆ గెటప్లో చూసి సునీత ఇంకా అక్షిత షాక్ అయిపోయి, అది మన అంజలినేనా అంటూ నోర్లు తెరిచి చూస్తూ ఉన్నారు. నిజానికి అంజలికి మాత్రం ఆ డ్రెస్ అస్సలు నచ్చలేదు. ఒళ్ళంతా కనిపిస్తూ ఎంతో ఇబ్బందిగా చిరాగ్గా ఉంది ఆమెకు. కానీ తప్పడం లేదు. విచిత్రని దృష్టిలో పెట్టుకుని ఆమె ఇష్టాన్ని పక్కకు పెట్టి ట్రై చేసింది. ఒకసారి ఆ డ్రెస్ ఎలా ఉందో అభిని అడగాలనుకొని అతని ముందుకు వెళ్ళింది. అంతలో అక్కడ ఉన్న చాలామంది యంగ్ లేడీస్ ఇంకా కుర్రకారు అంతా ఆమె సొగసు పిచ్చెక్కిస్తున్న అందం చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మూవీ హీరోయిన్ అయి ఉంటుంది అనుకుంటూ నోర్లు తెరిచారు. అభిరామ్ ఒక చోట కూర్చొని ఉన్నాడు. అక్కడ మాల్ వాళ్ళు అభిరామ్ రాకకి సంతోషపడిపోతూ ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే అతనికి ఎక్కడలేని మర్యాదలు చేస్తూ ఎంతో గౌరవంగా చూస్తున్నారు. అభిరామ్కి ఒక అతను కాఫీ అందించి, నమస్తే సార్, మీ వెంట వచ్చిన మోడర్న్ గర్ల్ చాలా అందంగా ఉన్నారు. ఆవిడచ్చం ఐశ్వర్య రాయ్లా ఉంది అంటే నమ్మండి, సూపర్ సార్ అని చెప్పి గొప్పగా చెప్పి వెళ్ళాడు. అభి అర్థం కానట్టు చూస్తూ వీడెవరి కోసం చెప్తున్నాడు అనుకుంటూ కాఫీ ఒక సిప్ చేశాడు. అతని పక్కనే ముష్టి కూర్చొనున్నాడు. అతను కూడా కాఫీ తాగుతూ ఉన్నాడు. ఆ ఇద్దరి ఎదురుగా అంజలి ఎంతో మోడ్రన్గా నడిచి రావడం కనిపించింది. అంతే. ఇద్దరు తాగుతున్న కాఫీ బయటకు ఉమ్మేస్తూ తమ కళ్ళని తామే నమ్మలేమన్నట్టు చూస్తూ ఉన్నారు. మన ముష్టివర్ధన్ మాత్రం మతిపోయినట్టు బిగుసుకుపోయి చూస్తున్నాడు. అభిరామ్ అయితే తాను చూస్తుంది ఎవరిని అన్నట్టు చూశాడు. అంజలి చిన్నగా నవ్వుతూ, సార్, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది. అభి ఒక్కసారిగా స్పృహలోకి వస్తూ ఎంతో గట్టిగా నవ్వాడు. అతని నవ్వుతో అంజలి షాక్ అయింది. ముష్టి తెలివిలోకి వచ్చి అభిరామ్ వైపు విచిత్రంగా చూస్తున్నాడు. కానీ అభి అలా నవ్వుతూనే ఉన్నాడు. ఎంతగా అంటే పొట్ట చెక్కలైపోతాడేమో అన్నంతగా నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు. అంతలో అక్కడికి అక్షిత, సునీత వచ్చారు. వాళ్ళు కూడా అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంజలి డ్రెస్ చూసి మైండ్ పాడైపోయిందేమో అనుకున్నారు. అతనికి అంతలా నవ్వు రావడానికి కారణమేంటో అంజలికి అర్థం కాలేదు. ఆమె దిగులుగా, సార్ ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారు, మీకు ఈ డ్రెస్ నచ్చలేదా అని దిగులుగా అడిగింది. అభి ఆమెకు దగ్గరగా వచ్చి అక్కడ ఉన్న ఒక చున్నీ ఆమె చుట్టూ కప్పుతూ ఇలారా అని చెప్పి ఒక దగ్గర కూర్చోపెట్టి అడిగాడు. నాకు నచ్చడం అలా ఉంచు, నీకు నచ్చిందా? ఇలాంటి బట్టలు వేసుకోవడం నీకు ఇష్టమేనా? మోడ్రన్గా ఉండాలి అనుకోవడం తప్పు కాదు, అది నీకు నచ్చినట్టుగా ఉండాలి. వేరెవరినో చూసి వాళ్ళ ఇష్టాన్ని నీ ఇష్టంగా భావించి ఫాలో అయితే అక్కడ కనిపించేది నువ్వు కాదు. నువ్వెవరినైతే ఫాలో చేయాలనుకున్నావో వాళ్ళే కనిపిస్తారు. మనం మనలా ఉండాలి, వేరెవరిలోనో మనం ఉండకూడదు. మనిషికి ఉండాల్సింది వ్యక్తిత్వం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదు. నీకు ఈ డ్రెస్ వేసుకోవడం కొంచెం కూడా ఇష్టం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అక్షిత, సునీత సెలెక్ట్ చేశారు అని వేసుకుంటే నీకు కంఫర్ట్ ఉండదు. నువ్వు నీలా ఉండాలి, నీకు నచ్చేలా ఉండాలి. అంజలి అర్థమైందా? సో చెప్పు, ఇలాంటి మోడర్న్ కల్చర్లోకి వెళ్ళి నిన్ను నువ్వు మోసం చేసుకుంటావా, లేక వేరెవరి కోసమో నీ ఇష్టాన్ని పద్ధతిని మార్చుకోకుండా నీకు నచ్చేట్టు ఉంటావా? నీ ఇష్టం. నాకు మాత్రం అంజలి ఎప్పుడూ అంజలిలా ఉండాలి, ఐశ్వర్య రాయ్లో ఉండనక్కర్లేదు అని మళ్ళీ గట్టిగా నవ్వాడు. అంజలి అతని మాటల్లో వాస్తవాన్ని గ్రహించి తనెంత పిచ్చిగా ఆలోచించిందో అర్థం చేసుకొని, థ్యాంక్ యూ సార్, నాకు నాలా ఉండడమే ఇష్టం, ఎవరి కోసమో నా ఇష్టాన్ని అభిప్రాయాన్ని మార్చుకోను అని చెప్పి లేడీస్ డ్రెస్సెస్ వైపు అక్కి, సునీతను తీసుకొని వెళ్ళిపోయింది. అంజలి వెళ్ళాక అభి గట్టిగా ఊపిరి తీసుకొని షూ అని నిట్టూర్చాడు. అతనికి దగ్గరగా ముష్టి వచ్చి, వావ్ బాస్, భలే చెప్పారు, మనం మనలాగే ఉండాలి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉండకూడదు అంటున్నారు, అంతేనా అని అడిగాడు. అభి అతని వైపు విచారంగా చూసి గట్టిగా దగ్గాడు. ముష్టి కంగారు పడ్డాడు. బాస్, ఏమైంది బాస్ అనే అభి అక్కడ ఉన్న కూలింగ్ వాటర్ గ్లాస్ పుచ్చుకొని గబగబా తాగుతూ ఆయాసపడుతూ ఊపిరి తీసుకున్నాడు. ముష్టి కంగారు పడి ఏమైంది బాస్ అని అడుగుతుంటే అభి నెమ్మదై, అబ్బా రే ముష్టి, బలవంతంగా నవ్వడం చాలా కష్టం రా అబ్బా, పేగులు తెగిపోయాయి అనిపించింది,
మీ సినిమాల్లో నటించేటప్పుడు ఏడుపు నవ్వు అన్నీ యాక్ట్ చేస్తారు, ఎలారా బాబు? అమ్మా, అయ్యో, ఊపిరి ఆడలేదురా నాయనో. ఒక్కసారిగా నీ చెల్లి అల్లాడించేసింది, తలలో నుంచి పొగలొచ్చేశాయి అని ఆయాసపడుతూ పక్కకు వెళ్ళాడు. ముష్టి ఈసారి ఇంకా గట్టి షాక్ అయిపోయి, అంటే ఈయన గారు ఇప్పటివరకు ఎంతో శాంతంగా అంజలికి బోధించింది, అలాగే ఇంతలా నవ్వింది అంతా యాక్టింగా? ఈయన గారి మూవీలో యాక్ట్ చేస్తే ఆస్కార్ అడుక్కుంటూ వచ్చేస్తుంది అని కిలగిలా కొట్టుకుంటూ గింజుకుంటున్నాడు. మొత్తానికి ఈసారి అంజలి తనకి నచ్చిన విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకొని పార్టీకి ప్రిపేర్ అయింది. అందులో ఆమెకు ఎంతో సంతృప్తి అనిపించింది. అంతా ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ సునీతకు అలాగే అక్షితకు ఇంకా అంజలి మొదట సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ విషయంలో కన్ఫ్యూజ్ అలాగే ఉంది. అంతా ఇళ్ళు చేరుకున్నారు. అక్షిత తన ఇంటికి వెనుతిరిగింది. అంజలి రేపటి కోసం ఎంతో ఆలోచిస్తూ నవ్వుకుంటూ భోజనం ముగించుకొని త్వరగా నిద్రపోయింది. ఆమె వెళ్ళాక అభి సునీతని అడిగాడు, అంజలికి ఆ డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేశారు? అక్షితనేగా అని సునీత అభిని ఆ ప్రశ్న వేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసి కాదు అన్నట్టు టక్కుని చెప్పింది. అభి ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి సునీత నువ్వా? నేను అక్కి అనుకున్నా. అంజలికి అలాంటి డ్రెస్ ఎందుకు చూసావు అని ఏదో అనేలోగా సునీత కంగారుగా చూస్తూ, అన్నయ్య నేను కాదు, అంజలి స్వయంగా సెలెక్ట్ చేసుకుంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి అలాంటి మోడర్న్ కల్చర్ అంటేనే నచ్చదు. మరెందుకు అని ఏదో అంటూ ఉంటే ముష్టి నవ్వుతూ ఒక బాక్స్ తెచ్చి, బాస్ ఇదిగోండి, అంజలి సిస్ సెలెక్ట్ చేసుకున్న డ్రెస్. మీరు తీసుకురమ్మన్నారుగా, తెచ్చాను. కానీ అక్కడ వద్దు అని చెప్పి మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? అభి అతని చేతిలో బాక్స్ లాక్కొని, మూస్తావా? అంజలి వింటుంది. ఈ డ్రెస్ అంజలి ఇష్టపడి వేసుకుంది, అందుకే ఇంకొకరికి చెందకుండా తన కోసం కొనిపెట్టాను అన్నాడు. ముష్టి నవ్వుతూ, అంటే ఆ బైక్లో ఇది కూడా అంజలి కోసం సీక్రెట్గా దాచిపెడుతున్నారా? వావ్, వాట్ ఏ సీన్. ఫ్యూచర్లో మీరు సిస్టర్ ఆ బైక్పై సిస్టర్ ఈ వెస్ట్రన్ స్టైల్ డ్రెస్లో అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే, ఆహా, సూపర్ డూయట్ సాంగ్ అదుర్స్ అన్నాడు. అభి భోజనం పూర్తి చేసుకొని, ఎక్కువ ఊహించుకోకురా అని డ్రెస్ తీసుకొని సునీత గుడ్ నైట్ అని చెప్పి రేపటి పార్టీకి ప్రిపేర్ కమ్మని చెప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. సునీత నవ్వుతూ ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ముష్టి మాత్రం అక్కడే ఉండి, మీరు వద్దు అంటే మానేస్తానా? నా డ్రీంలో నేను సాంగ్ ఊహించుకుంటూ ఉంటా, అదే ఒకరోజు నిజం అవుతుంది అని అంజలి అభిరామ్ కోసం ఊహించుకొని నిద్రపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంతా హడావిడిగా ఉంది. అంతా పార్టీకి రెడీ అవుతున్నారు. అంజలి మాత్రం గదిలో నుంచి బయటికి రాలేదు. అక్కి సునీత పిలిచారు, టైం పడుతుందని చెప్పింది. అభి ఆమె మళ్ళీ ఎలాంటి షాక్ ఇస్తుందో అని భయపడుతూ ఉన్నాడు. కానీ ఈసారి ఎలాంటి ప్రయోగం చేయదు అని నమ్ముతున్నాడు. ఆమె ఎంతకీ బయటికి రాలేదు. అభి విసుక్కుంటూ ఆమె గది దగ్గరికి వెళ్ళి, ఏ తింగరి, టైం అవుతుంది, ఇంకా గదిలోంచి బయటికి రాలేదు, త్వరగా రా అన్నాడు. అంజలి ఆన్సర్ చేయలేదు. అభి చిరాకు పడుతూ, అరే అంజలి త్వరగా అన్నాడు. ఆమె అతని మొబైల్కి కాల్ చేసి, నన్ను వర్ధన్ అనే తీసుకొస్తారు, మీరు అంకుల్ అక్కి సునీతలతో వెళ్ళండి, అక్కడంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, నాకు ఇంకాస్త టైం పడుతుంది, ప్లీజ్ కంగారు పెట్టద్దు అని చెప్పింది. అభిరామ్ ఆమెను ఇబ్బంది పెట్టకుండా సరే త్వరగా రా అని చెప్పి వినోద్ గారిని సునీత అక్షితను వెంట పెట్టుకొని, ముష్టికి గన్ దగ్గర పెట్టుకో, మేడం ఇంకా తయారవుతున్నారు, ఆమె రెడీ అయ్యాక జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి పార్టీకి పయనమయ్యాడు. మరి అంజలి ఎందుకు ఆలస్యం చేస్తుంది? మరి అంజలి ఎలాగా పార్టీలో దర్శనమిస్తుందో చూద్దాం రేపటి ఎపిసోడ్లో. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.